వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. ప్రజలు అధికారం ఇచ్చింది తమపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికి కాదని జై భీమరావు పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ అన్నారు. సీఎం చంద్రబాబుపై పెట్టిన అవినీతి కేసులో ఏ తప్పు జరగలేదని ఏసీబీ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి జరిగిన మంచి ఏంటో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు చెప్పాలని శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్ లో కాలు కీలు విరిచేస్తాం లాంటి మాటలు మానుకోవాలని శ్రవణ్ కుమార్ అన్నారు. ఏపీసీఐడి అద్భుతంగా అసలు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉదాత్తశీలి, ఆయన అత్యంత నిజాయితీ పరుడు అని చెప్పి ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీని ఇవ్వమని వేస్తే ఒక పిటిషనరు, ఒక రైల్వే ఉద్యోగి కొండలరావు గారు అనే ఒక వ్యక్తి, ఈజ్ ఎ పబ్లిక్ స్పిరిచువల్ మ్యాన్. సమాజంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి ఆరోపణలు అవి పబ్లిక్ మనీ, అంటే ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇప్పుడు నేను, మీరు, ఇక్కడున్న సోదరులు కట్టేటువంటి ట్యాక్స్ పేమెంట్ తోటి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం చేసి అయితే రాష్ట్రాన్ని నడిపించడం లేదు కదా. లేకపోతే నారా లోకేష్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన నారా లోకేష్ ఆయన ఉద్యోగం చేసి అయితే రాష్ట్రాన్ని నడిపించడం లేదు కదా. లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించి రాష్ట్రాన్ని నడిపించడం లేదు కదా. పవన్ కళ్యాణ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు హైదరాబాదు, మాదాపూరు, బెంగళూరు, తిరుపతి, చెన్నై స్పెషల్ ఫ్లైట్ లో తిరిగిన ట్యాక్స్ పేయర్స్ మనీయే. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పొద్దుగూకులు సింగపూర్ వెళ్ళి దోచుకున్న డబ్బంతా సింగపూర్ లో అక్కడ ఇక్కడ దాచిపెట్టడానికి ప్రభుత్వం ప్రగతి, ఓ అద్భుతమైన కంపెనీలు అని చెప్పినా ప్రజల మనీయే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నారు అని చెప్తున్నటువంటి లిక్కర్ కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో తీసుకున్న డబ్బులన్నీ, స్కిల్ కుంభకోణంలో దోచుకున్న డబ్బులన్నీ పబ్లిక్ మనీ. సో పబ్లిక్ మనీ వాస్ లూటెడ్ బై ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్. సో క్రైమ్ ఈజ్ కన్సిడర్డ్ అగెన్స్ట్ ది సొసైటీ. ఎవ్రీ మెంబర్ ఆఫ్ సొసైటీ ఈజ్ అన్ అగ్రీవ్డ్ పార్టీ. సో నా ట్యాక్స్ పేయర్ మనీ చంద్రబాబు నాయుడు 100 కోట్లు లూటీ చేశాడంటే అది నా మనీ అనే నేను భావిస్తా. అందుకనే ఏసీబీ కోర్టులో పోలీసులు వేసిన ఛార్జ్షీటు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఇవ్వమని వేస్తే తూచి మేము ఇచ్చే ప్రసక్తే లేదు. ఇట్స్ అ హైలీ పొలిటికల్ సెన్సిటివ్ కేస్. మేము ఇచ్చిన ఉత్తర్వులు, పోలీస్ ఫైల్ చేసిన డాక్యుమెంట్లు మేము బయటికి ఇవ్వము అన్లెస్ చంద్రబాబు నాయుడు గారు అనుమతి లేనిదే. దిస్ ఇస్ వాట్ కంటెన్షన్. మేము వేసిన పిటిషన్ రిజెక్ట్ చేసినప్పుడు ఇప్పుడే ఏసీబీ కోర్టులో 1 గంటన్నర సేపు ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. నేను మా క్లయింట్ తరఫున ఇప్పుడే ఆర్గ్యుమెంట్ చేసి వస్తున్నాను. బట్ ఒకటైతే మాత్రం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, నిజంగా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయకపోతే హడావుడిగా పోలీసుల చేత ఎందుకు కేసులు క్లోజ్ చేయించుకోవాల్సి వచ్చింది ప్రజలకు చెప్పండి, ప్రజల ముందు పెట్టండి. ఇప్పుడు మీరు వేసినటువంటి, పోలీసులు వేసినట్టు ఛార్జ్షీట్ పబ్లిక్ లో పెడితే తప్పేముంది? పబ్లిక్ తెలుసుకుంటారు కదా. ఎస్, నిజంగానే చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదు, పబ్లిక్ తెలుసుకుంటారు కదా. పోలీసులు వేసిన ఛార్జ్షీటు ఏ కారణాల చేత చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చామన్నది పబ్లిక్ తెలుసుకుంటారు. పీపుల్ విల్ నో. పోలీసులు వేసినటువంటి ఛార్జ్షీట్ కి ఏసీబీ కోర్టు వాళ్ళు ఏ విధమైనటువంటి ఫైండింగ్ ఇచ్చారు? పోలీసులు కరెక్టే, చంద్రబాబు నాయుడు 1 రూపాయి కూడా అవినీతి చేయలేదని ఏసీబీ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ కాపీ కూడా బయటకే పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేది జ్యుడిషియరీ 4 స్తంభాల్లో 2 మూలమైనటువంటి స్తంభాలు. నేను హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి ఫైల్ చేసినప్పుడు గవర్నమెంట్ కాన్ఫిడెన్షియల్ జీవోస్ అని వెబ్సైట్ లో పెడుతున్నారండి. వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ? 2025 లో కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోలు, విధానపరమైన నిర్ణయాలు ఆన్లైన్ లో పెట్టుకున్న కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అని పెడుతున్నారని హైకోర్టులో వేసినప్పుడు హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. సాయంత్రానికి మొత్తం కాన్ఫిడెన్షియల్ జీవోలు మొత్తం కూడా రీఓపెన్ అయిపోయినాయి. సో ఇంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కొరడా రులిపించి ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు, హైకోర్టు తమ యొక్క జడ్జిమెంట్ల ద్వారా సాయంత్రానికి ఆన్లైన్ లో పెట్టిస్తుంటే కింద కోర్టు పాస్ చేసినటువంటి ఆర్డర్ కాన్ఫిడెన్షియాలిటీగా ఉంచుకొని మేము పబ్లిక్ ఇవ్వమని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది క్వశ్చన్ చేస్తాం. రాష్ట్ర ప్రజలు కూడా అడగాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.